ఒక గొర్రెల కాపరి ముగ్గురు అమ్మాయిలను తెలుసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. అతను తన తల్లిని సలహా అడిగాడు. తల్లి వారిని భోజనానికి పిలువు అని చెప్పింది. వారు చీజ్ ఎలా కోస్తారో గమనించు అని తల్లి చెప్పింది. అతను ఆ మాటలు విని వారికి ఇంటికి ఆహ్వానించాడు. మొదటి అమ్మాయి చీజ్ను పై పొరతోనే తిన్నది. ఆమె జాగ్రత్త లేకుండా తిన్నది. రెండవ అమ్మాయి పై పొర తీసేసింది, కానీ మంచి చీజ్ భాగం కూడా వృధా చేసింది. మూడవ అమ్మాయి సరిగ్గా అవసరమైనంత మాత్రమే తీసేసింది. మిగిలిన మంచి చీజ్ను వృధా చేయలేదు. తల్లి అన్నది, ఆమెనే పెళ్లి చేసుకో. అతను తెలివైన అమ్మాయిని ఎంచుకున్నాడు. పిల్లలు, తెలివి మరియు జాగ్రత్త ఉన్నవారే మంచి నిర్ణయాలు తీసుకుంటారు.